డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం జూలై 27, 2025 దేవుని నుండి ఒక సూచన. నిర్గమకాండము 19:5. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నా స్వకీయ సంపాద్యమగుదురు. ఈనాటి దైవాంశము నా స్వకీయ సంపాద్యము. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. స్వకీయ సంపాద్యము అనగా దేవుని స్వంత ప్రజలు లేదా ప్రత్యేక ప్రజలుగా పరిగణించబడే భావనను సూచిస్తుంది. ఇది దేవుడు తన నిబంధన ద్వారా ఆయన ప్రజలకు ఇచ్చిన ఒక ప్రత్యేక స్థానము మరియు సంబంధమును తెలియజేస్తుంది. ఆయన నిబంధనను శ్రద్ధగా విని పాటించుట ద్వారా ఆయన మనకిచ్చే ప్రత్యేకమైన స్థానం ఇది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఎన్నుకొని సమస్త ప్రజల కంటే ఎక్కువగా ఎన్నుకున్నాడు. ఇది దేవునికి తన ప్రజలకు మధ్య ఉన్న సంబంధం, నిబంధన మరియు ప్రేమను సూచిస్తుంది. దేవునితో నిబంధన చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన ప్రేమ మరియు కరుణ లభిస్తాయి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము దేవుడు తన పిల్లలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేలా చేసింది. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని, ఆయన ద్వారానే తప్ప మనుష్యుడు తండ్రి యొద్దకు చేరలేడని తెలుపుట ద్వారా అబ్రహాము నిబంధన నెరవేర్పు సాధ్యమైంది. కావున యేసుక్రీస్తు అబ్రహాము నిబంధన యొక్క కేంద్రం. కనుక మనం క్రీస్తు సంబంధులమైన పక్షమున వాగ్దాన ప్రకారం ఆయన వారసులముగా తన స్వకీయ సంపాద్యముగా ఉంటాము. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము నిర్గమకాండము 6:7. మిమ్మును నాకు ప్రజలనుగా చేర్చుకొని మీకు దేవుడనై ఇందును. దేవుడు మనల్ని దీవించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి తన స్వకీయ సంపాద్యంగా చేసుకొనుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు చేసిన రక్షణ కార్యము ద్వారా నన్ను నీ స్వకీయ సంపాద్యముగా చేసుకొని ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను చేసినందుకు నీకు నా వందనములు. నీ సొత్తైన ప్రజలుగా ఉండుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.